భూ కబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీలోని గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక భూ కబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీలోని గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.